డిఎం&హెచ్ఓ కార్యాలయంలో ఫార్మాసిస్ట్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హనుమకొండ డిఎంఆర్హెచ్ఓ అల్లం అయ్యప్ప, స్టేట్ ప్రెసిడెంట్ బత్తిని సుదర్శన్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కె సతీష్ బాబు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎం వేణు, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 40 ఏళ్లుగా ఫార్మాసిస్టులకు ఫార్మాసిస్ట్ ఆఫీసర్లుగా ప్రమోషన్ ఇవ్వాలనే డిమాండ్ కోసం చేపట్టిన నిరంతర పోరాటానికి ఫలితంగా ఈ రోజు సాధించుకున్న విజయాన్ని పండుగలా జరుపుకుంటున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాలకు అనేక మెమోరాండ్లు ఇచ్చినా స్పందన రాలేదు. తాజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని హెల్త్ మినిస్టర్ ద్వారా తీసుకువెళ్లినప్పుడు వెంటనే స్పందించి జీవో 71 ద్వారా ప్రమోషన్లు మంజూరు చేశారు. మహిళా ఫార్మాసిస్ట్ ఆఫీసర్లుగా ప్రమోషన్ రావడంతో వారు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయానికి కృషి చేసిన జిల్లా అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర నాయకత్వానికి మహిళా ఫార్మాసిస్టులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తీసుకొచ్చినటువంటి ఈ కోరికలను కలుసుకోవడంలో కొత్తగా వద్దన్నట్టు కాదండి, కొత్తనే థ్యాంక్ యూ అండి. సృజన గారు రెడీగా ఉన్నారు. ఓకే అండి. తర్వాత శ్రీమతి సో ఈనాటి గౌరవనీయులు గుణగాని యాదగిరి గౌడ్ గారు, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, వారు చాలా బిజీగా ఉన్నారు, వేరే కార్యక్రమానికి వెళ్ళాల్సి ఉంది. సో వాటి రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో భాగంగా జరుపుకుంటున్న ఫార్మసీ ఆఫీసర్స్ అందరికీ శుభాకాంక్షలు. సో ఇది ఎంతో కాలంగా రాష్ట్ర అధ్యక్షులు, సెక్రటరీ, గౌరవ ప్రెసిడెంట్లు కలిసి సాధించుకున్నటువంటి ఘనతని మేము సహృదయంగా అభినందిస్తున్నాం. సో ముఖ్యంగా ఆ రాష్ట్ర అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు మన ఎర్స్ట్‌వైల్ వరంగల్ జిల్లా నుండి ఉండడమే దీనికి చాలా నేను ఆనందంగా భావిస్తున్నాను. సో ఇవి ప్రయత్నంలో భాగంగా 25/4/2025న GOMS నెంబర్ 17(1) ద్వారా ప్రస్తుత ప్రభుత్వం వీరికి మంచి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. అందుకు ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సో ఈ విధంగా ఫార్మసిస్ట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫార్మసీ ఆఫీసర్గా పదోన్నతి పొంది ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందిస్తూ ఉంటారని భావిస్తున్నాను. మరొకమారు ఈ సందర్భంగా వీరందరికీ నా పక్కనే కూర్చున్నటువంటి ప్రెసిడెంట్ స్టేట్, వైస్ ప్రెసిడెంట్, వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ స్టేట్ వారికి కూడా కృతజ్ఞత తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ అనేది 9/9/2023లో ఎన్నికైన సందర్భంగా ఒకటే నిర్ణయం తీసుకుని ఆ రోజే ప్రకటించాం. రాష్ట్ర చరిత్ర, ఉమ్మడి ఆంధ్ర చరిత్రలోనే
జస్ట్ 10 డేస్లోనే మీ ఎన్నికైన 10 రోజుల్లోనే ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం అనేది హైదరాబాద్లో చాలా గ్రాండ్గా జరుపుకొని అంచెలంచెలుగా ఈరోజు ఫార్మసీ ఆఫీసర్ అనే కళ గత 40 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు కూడా చేరేటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో కూడా 10 సంవత్సరాలు కూడా మా ఫార్మసిస్టుల సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ఎన్నో మార్లు మంత్రుల దగ్గర చర్చలు గంటల తరబడి చర్చలు జరిపినా కూడా చేస్తామని కూడా ఏ మరి మంత్రి కానీ ఏ నాయకుడు కానీ చేయనటువంటి దీనస్థితిలో మేము ఒకటే చెప్పాం. ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు మరి సీఎం అయిన 4వ రోజుకే సెక్రటరియట్లో అతని ఛాంబర్కు పిలిపించుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు పిలిపించుకున్న తర్వాత అక్కడ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఒకటే, అన్న మాకు ఫార్మసీ ఆఫీసర్ అనేది 40 ఏళ్ళ కళ, మరి ఆ కళను మీరే నెరవేర్చాలి, మాకు వేరే గొంతమ్మ కోరికలు లేవు, ఆ ఒక్కటి మాత్రం నెరవేర్చాలని చెప్పిన వెంటనే రికమెండ్ చేస్తూ ప్రభుత్వం మన ప్రిన్సిపల్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. 2వ లెటర్ కూడా ముఖ్యమంత్రి గారే కాళోజీ కళాక్షేత్రం అని ఓపెనింగ్ వచ్చాడు వరంగల్కి. అందులో కమిషనర్ గారితో పర్మిషన్ తీసుకొని సీఎం గారిని పర్సనల్గా కలిసిన తర్వాత అన్న ఇంకా పని కాలేదని చెప్పిన వెంటనే ఫోన్ చేసి ప్రిన్సిపల్ రెడ్డి గారికి అర్జెంట్ ఫార్మసీ ఆఫీసర్ అనేది ఫైల్ వీళ్ళు తొందరగా పెట్టండి అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి గత 14 నెలల కాలంలోనే ఈ ఫార్మసీ ఆఫీసర్ అనేది దేశంలో 2-3 రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. ఇవాళ ఫార్మసీ ఆఫీసర్ అనేది తెలంగాణలో రావడం మా ఫార్మసిస్టుల యొక్క పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి హెల్త్ మినిస్టర్ గారికి మేము హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అసలు ఫార్మసిస్ట్ అంటే ఏంటి ఈ సమాజంలో మరి చాలామందికి తెలియదు. ఫార్మసిస్ట్ అంటే ఏంటో వాళ్ళు కూడా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. ఫార్మసిస్ట్ అంటే ప్రాణరక్షకుడు. ప్రపంచ దేశాలన్నీ కూడా అవి చూస్తారు. కరోనాతో విలవిల్లాడుతూ ఉంటే మరి ఔషధాలు కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరా అంటే ఫార్మసిస్టు మాత్రమే. దవాఖానలలో బస్తీ దవాఖానలలో ఫార్మసిస్టులను వినియోగించుకుంటే మన పేద ప్రజలందరూ కూడా సరైన రీతిలో వైద్య సేవలు అందుతాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అలాగే ప్రతి పిఎస్సీలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒకరే ఫార్మసిస్టులు 3 ఫార్మసిస్టులు ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.